వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. That is the heritage of the servants of the Lord, and their righteousness is of me, said the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యము మన యొక్క వాగ్దాన వాక్యము. వాగ్దానములని దేవుడు ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చేంత వరకు ఆయన మౌనముగా ఉండని దేవుడు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానములు అవి మన యొక్క జీవితంలో మిక్కిలి అవి అవసరమైన ఒక కార్యం. వాగ్దానములను విశ్వసించినట్లయితే మనము ధైర్యం తెచ్చుకోవచ్చు. నిజముగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానములని మనం కంఠస్థం చేయాలి. పరిశుద్ధ గ్రంథ వాగ్దానములన్నిటినీ మనం చూడకుండా చెప్పాలి. చాలామంది దాన్ని గురించిన చింతలేని వారై ఉన్నారు. ఇంతకుముందు కాలంలో వాగ్దానములని సంఘముల్లో చెప్పించేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం చెప్పండి అని. మనం దేవుని వాగ్దానములని మనం చూడకుండా చెప్పినప్పుడు మన యొక్క జీవితంలో ఏ పరిస్థితులు, కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, పోరాటములు వచ్చినప్పుడు, మన జీవితంలో మనకు విరోధమైన కార్యములు వచ్చినప్పుడు అన్నిటికీ ఒక వాగ్దానముని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానముని మనం ఉచ్చరించి, ఆ వాగ్దానముని విశ్వాసముతో మనం ఉచ్చరించుచున్నప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యములని చేయుచున్నారు. ఇప్పుడు అందరు కలిసి, బైబిల్ ఉన్నవారు అందరు బైబిల్ తీయండి. అందరు కలిసి ఒకేసారిగా ఈ వాక్యముని చదువుదాం. 1 2 3. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి వాగ్దానములని మనం చదివి దానిని మన నోటితో ఒప్పుకోలు చేయించినప్పుడు దాని ద్వారా దేవుడు గొప్ప కార్యములని చేయించున్నారు. ఎప్పుడంతా మన జీవితంలో మనకు విరోధమైన కార్యములు వచ్చుచున్నదో, విరోధమైన మనుషులో, విరోధమైన సాతానుడి యొక్క పోరాటములో, విరోధమైన ఏ విధమైన వ్యాధి ఏదైనా సరే విరోధమైన కార్యములు వచ్చినప్పుడు ఈ వాగ్దానముని ఉచ్చరించండి. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు అని వాగ్దానము చేసి ఉన్నారు కదా. విశ్వాసముతో వాగ్దానములని మనం ఉచ్చరించుచున్నప్పుడు నిశ్చయముగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యములని ఆయన చేయుచున్న దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన వాక్యముని బట్టి ఈ వాక్యముని ధ్యానించినప్పుడు ఈ ఆయుధములన్నీ కూడా ఈ వాక్యములో సరిగా చదివినప్పుడు నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధములను వర్ధిల్లదు అంటే, ఈ వాగ్దానముని చదివినప్పుడు ఆ ఆయుధములు ఏది కూడా పాతవి కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది కొన్ని ఆయుధములు, కొన్ని సాతానుడి యొక్క ఆయుధములైనను, మనుషుల యొక్క ఆయుధములైనను వారు అనుకొనిచున్నది నాకు తెలిసిన పోరాటమే, ఇది నాకు తెలిసిన, నాకు విరోధమైన ఆయుధమే, ఇది నాకు తెలిసినదే అని మనం అనుకొనిచున్నాం. దేవుడు అందుకే వాగ్దానం ఇచ్చినప్పుడు అది పాత ఆయుధములు కాదు. ప్రతిసారిను మనకు విరోధముగా ఆ ఆయుధములు రూపింపబడుచున్నది, క్రొత్తగా రూపింపబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రొత్త ఆయుధములు మన జీవితంలో ఒకే విధమైన ఆయుధములతో సాతానుడు పోరాడటం లేదు, లేకపోతే ఒకే విధమైన ఆయుధములతో మనుషులో మనకు విరోధమైన వారో ఒకే విధమైన ఆయుధములతో మనతో పోరాడటం లేదు. ఆ ఆయుధములన్నీ కూడా ఆ సందర్భములో అది రూపింపబడుచున్నది, అది సృష్టించబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే మనము సంధించబోచున్న ప్రతి ఆయుధములు కూడా
ఇంతవరకు మనము సంధించిన ఆయుధములు కాదు. మనము సంధించబోయే మనకు విరోధముగా వచ్చుచున్న ఆయుధములు అన్నీ కూడా ఇంతకుముందు మనము సంధించిన ఆయుధములు కానే కాదు. అవన్నీ కూడా రూపొందించబడుచున్నది, క్రొత్తవిగా నూతనముగా అవి రూపొందించబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధములని గురించి మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఆయుధములని గురించి రాయబడి ఉన్నది. దీనిని గురించి మొదటి సమయంలో మనము చదువుతున్నప్పుడు సౌలు దావీదుకు విరోధముగా విసిరిన ఆ ఈటని గురించి మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు ఆ ఈటని సౌలు తాను తన యొక్క దావీదుని చూసి విసిరి చంపవలనని కోరి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి సమయంలో సౌలు మీద దేవుని ద్వారా పంపబడి ఉన్న దురాత్మ అతనిని పీడించుచున్నప్పుడు తన్ను చంపవలనని దావీదు మీద సౌలు ఆ ఈటని విసిరి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి సమయంలో 17వ అధ్యాయం. తన మీద ఆ దురాత్మ వచ్చినప్పుడు సౌలు దావీదుని చంపుటకు ఆ ఈటని విసిరి ఉన్నాడు. చదవండి ఆ వాక్యంని. 18వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. మొదటి సమయంలో 18వ అధ్యాయము 10వ వాక్యం నుండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకుని సౌలు ఆ ఈటిని విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. And it came to pass on the morrow that the evil spirit from God came upon Saul, and he prophesied in the midst of the house. And David played with his hand as at other times, and there was a javelin in Saul's hand. And Saul cast the javelin, for he said, I will smite David even to the wall with it. And David avoided out of his presence twice. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సౌలు దావీదు యొక్క జీవితంలో తాను సింహముని సంధించి ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎలుగుబంటిని సంధించి ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో గొలియాతుని సంధించి ఉన్నాడు. కానీ సౌలు యొద్ద నుండి ఈట తన మీదకు వచ్చిందని దావీదు ఎదురు చూడలేదు. అది దావీదు యొక్క జీవితంలో అవి క్రొత్తగానే ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాను గొర్రెలని కాయిచున్నప్పుడు తనకు విరోధముగా సింహం వచ్చిన కార్యము తనకు క్రొత్తగా అనిపించలేదు. తనకు విరోధముగా సాధారణముగానే గొర్రెలకు విరోధముగా వారు అరణ్యములో అడవిలో ఉన్నప్పుడు అడవి జంతువులు రావచ్చు, అది క్రొత్తగా అనిపించలేదు. ఎలుగుబంటి క్రొత్తగా అనిపించలేదు. యుద్ధములో ఇశ్రాయేల్ జనులకు విరోధముగా ఫిలిస్తీయులైన వారు వచ్చి యుద్ధము చేయటము, ఫిలిస్తీయులైన వారు ఎల్లప్పుడూ ఇశ్రాయేల్ జనులకు విరోధముగా యుద్ధము చేయటము దావీదుకు క్రొత్తగా అనిపించలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ సౌలు యొద్ద నుండి వచ్చిన ఈట అది క్రొత్తగా అనిపించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మనకు విరోధముగా రూపించబడుచున్న ఆయుధములు అని చెప్పినట్లయితే ఇవి మనకు తెలిసిన విధముగా పాత ఆయుధములని చెప్పినట్లయితే మనకు దూరముగా ఉన్నవారో, లేకపోతే మనకు శత్రువులుగా ఉన్నవారో, లేకపోతే మనము మన యొక్క జీవితంలో మనము అలవాటు పడిన ఆ విధముగా మనతో పోరాడుటకు ఈ ఆయుధములు రావు. ఈ ఆయుధములు మన దగ్గరలోనే, మన సమీపములోనే ఉండి, మనతోనే ఉండి, మన ద్వారా మేలు పొందుచున్న వారి ద్వారానే వచ్చే ఆయుధములు ఇవి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే
అక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు నీకు విరోధముగా నేరారోపణ చేయుచున్న నాలుకలని రాయబడి ఉన్నది. అంటే నీకు విరోధముగా నేరారోపణ చేయుచున్న వారు ఎవరంటే మనకు సమీపంలో మనతో ఉండి మన ప్రక్కనే ఉన్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క జీవితంలో తాను సంధించిన ఆయుధము దూరములో ఉన్న శత్రువుల ద్వారా కాదు, అడవిలో ఉన్న అడవి జంతువుల ద్వారా కాదు, వాటన్నిటినీ దావీదు జయించి ఉన్నాడు. కానీ ఈ ఆయుధమునకు దావీదు తప్పించుకొని పారిపోవలసింది వచ్చి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధం ఏమిటంటే దీనిని అసూయ, మత్సరము, అసూయతో వచ్చిన ఆయుధమని మనం చెప్పొచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అసూయని అన్యజనుల ద్వారానో లేకపోతే మనకు తెలియని జనుల ద్వారాను, దూరములో ఉన్న జనుల ద్వారాను మనం సంధించము. ఈ అసూయ అనే ఆయుధముని మనతో ఉన్న వారి ద్వారానే మనము సంధించదము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధమని చూసినట్లయితే ఇది మనం అనుకొనుచున్నట్టు అసూయ కదా, వాళ్ళ అసూయతో ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటాం. అసూయ పరులు, మత్సరముతో నిండిన వారి యొక్క ఆయుధములు వారి యొక్క జీవితంలో వాటిని క్రొత్తగా వాటిని రూపొందించుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఊహించని విధముగా ఆయుధములు మన మీదకి వస్తాయి. దావీదైతే సౌలు యుద్ధ నుండి తాను 2 మార్లు తప్పించుకొని తాను సౌలు యుద్ధ నుండి పారిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాను సౌలు యుద్ధ నుండి తప్పించుకొని పారిపోయినను మరలా తిరిగి సౌలు స్వస్థపరచబడాలి, సౌలు దురాత్మ నుండి విడుదల పొందాలని తిరిగి తాను వచ్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధములో నుండి తప్పించుకొనవలనంటే మన యొక్క జీవితంలో ఈ వాగ్దానముని నమ్మి, ఈ వాగ్దానముని బట్టి మన యొక్క జీవితంలో దేవునిని విశ్వసించినప్పుడే ఆయన ఈ ఆయుధంలో నుండి మనల్ని తప్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా దావీదు తప్పించుకొని ఉన్నాడని 12వ వాక్యములో సౌలు చెప్పుచున్నాడు. చదవండి, 18వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. And Saul was afraid of David because the Lord was with him and was departed from Saul. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా దావీదు తప్పించుకొని ఉన్నాడని సౌలు చూచుచున్నాడు. ఎందుకంటే సౌలు కూడా యుద్ధములో శూరుడు. సౌలు కూడా తాను రాజుగా మారిన తర్వాత ప్రారంభములో నుండి యుద్ధములని చేయుచున్నవాడు. అనేక ఫిలిస్తీయులతో యుద్ధము చేసి యుద్ధములో శూరుడైన వాడు తన యొక్క ఈటలో నుండి ఎవరిని తప్పించుకొనలేరు. దావీదే 2వ సమయంలో 1వ అధ్యాయంలో పాడుచున్నాడు, సౌలు యొక్క ఈట అది వ్యర్థముగా తిరిగి రాలేదు కదా, శత్రు యొక్క రక్తముని ఒలికింపక అది వ్యర్థముగా తిరిగి రాలేదు అని సౌలుని గురించి పాడుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే సౌలు యొక్క ఈటలో నుండి తప్పించుకొనటం అనేది అక్కడ దావీదు యొక్క సామర్థ్యము కాదు, దావీదు యొక్క తప్పించుకొనుచున్న జ్ఞానము కాదు. అక్కడ తప్పించినది దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారని సౌలు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పినప్పుడు మనుషుల యొక్క అసూయలో నుండి తప్పించుకొనవలనంటే మన యొక్క సొంత జ్ఞానము, సొంత తెలివిని బట్టి, అనుభవముని బట్టి తప్పించుకొనలేము. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అప్పుడు ఆ ఆయుధములన్నిటిలో నుండి మనము తప్పించబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మొట్టమొదటిగా పోరాడుచున్న ఆయుధము పరిశుద్ధ గ్రంథములో కూడా మనుషుల యొక్క జీవితంలో మనుషులకు విరోధముని కలిగించిన ఆయుధము ఈ అసూయే. కయ్యూని యొక్క జీవితంలో హేబేలుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు హేబేలుని ఆశీర్వదించినను తన జీవితంలో తాను హేబేలు మీద అసూయపడుచున్నాడు. హేబేలు ఏ విరోధమైన కార్యమని కయ్యూనుకు చేయలేదు,
దేవుడు హేబేలుని ఆశీర్వదించి ఉన్నారు అంతే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే కయ్యూను లేచి హేబేలుని చంపి ఉన్నాడు. అప్పుడు ఆ అసూయ అనే ఆయుధము అప్పుడే లేచి ఉన్నది. చెప్పాలంటే అంతకు ముందే ఆకాశములోనే వచ్చి ఉన్న పాపం అది. మనుషులకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానమని దేవుడు ఇచ్చి ఉన్నారు. దేవుడు తనతో కూడా సియోనులోను యెరూషలేములోను ఆ ఉత్తర దిక్కునున్న స్థానమని మనుషులకు ఇచ్చినప్పుడు లూసిఫరు అసూయపడి తానును ఆ సభాపర్వతమని ఎక్కుదును, ఉత్తర దిక్కునున్న ఆ పర్వతమని ఎక్కుదునని అసూయపడి తాను గర్వించి తన యొక్క మనసులో అనుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో విరోధముగా పోరాడుతున్న మొదటి ఆయుధము అసూయ. అది ఇతరుల యొక్క అసూయ అయినా ఉండవచ్చు, లేకపోతే మన యొక్క జీవితంలో ఉన్న అసూయ అయినా ఉండవచ్చు. ఈ అసూయ యొక్క క్రియని చెప్పవాలనంటే, సౌలు ఏ ఈటతో దావీదుని చంపవలనని విసిరి ఉన్నాడో అదే ఈట మీద తాను పడి చనిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మనము అసూయపడి ఇతరుల మీద ఆయుధములను విసిరి ఇతరుల మీద పలవితములైన ప్రయోగాలని మనము చేయుచున్నప్పుడు చివరిలో అదే ఆయుధములో మనము చనిపోవచ్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఇతరుల యొక్క అసూయ అనే ఆయుధములో నుండి తప్పించుకోవాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండవాలంటే దావీదులాగా సౌలుకు మేలు చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు దావీదుని విషపు చూపు చూచుచున్నాడు. దావీదుకి తెలుసు సౌలుకి తన్ను పొగడిన విషయము, సౌలుకి 1000 కొలది నాకు 10,000 కొలదని చెప్పిన విషయము సౌలుకి ఇష్టము లేదు. సౌలు అసూయపడుచున్నాడని దావీదుకి తెలుసు. చదవండి 7వ వాక్యం 8వ వాక్యం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియో నాకు 1000 కొలది అనియో స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. And the women answered one another as they played and said, Saul hath slain his thousands and David his 10,000s, and Saul has very worth. And the saying displeased him, and he said, They have ascribed unto David 10,000s, and to me they have ascribed but thousands. And what can he have more but the kingdom? And Saul eyed David from that day and forward. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలు విషపు చూపు దావీదు మీద నిలిపిన విషయము దావీదుకు తెలిసినను, దేవుని ద్వారా పంపబడిన ఆ దురాత్మ వచ్చినప్పుడు ఆ దురాత్మలో నుండి విడిపించాలని దావీదు మేలు చేయుటకు సౌలు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము మన మీద రూపింపబడుచున్న ఆయుధము నుండి తప్పించుకొనవలనంటే అసూయతో ఉన్న వారికి మేలు చేయాలి. మన మీద రూపింపబడుచున్న ఆయుధము నుండి తప్పించబడాలని మనము కోరుకున్నట్లయితే, లేకపోతే దేవుడు మనకు తోడుగా ఉండాలి అని కోరుకున్నట్లయితే, మన మీద అసూయతో ఉన్నవారికి కీడు సంభవించుచున్నప్పుడు వారికి మేలు చేయుటకు వెళ్ళాలి. అప్పుడు మనము కాపాడబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధములను వర్ధిల్లదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ దావీదు తన యొక్క కీర్తనల్లో ఈ కార్యమని చెప్పుచున్నాడు. వారి యొక్క పళ్ళని గురించి 57వ కీర్తన 4వ వాక్యంని చదవండి. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములో శూలములు, అవి అంబులు,
వారి నాలుక వాడిగల కత్తి. My soul is among lions, and I lie even among them that are set on fire, even the sons of men, whose teeth are spears and arrows, and their tongue a sharp sword. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క దంతములు, వారి యొక్క నాలుక, వారి యొక్క నోరుని గురించి దావీదు ఇక్కడ చెప్పుచున్నాడు. అది శూలములు, బాణములు, వాడి అయిన కత్తి వంటిది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనకు విరోధముగా వచ్చుచున్న రెండవ ఆయుధము మనుషుల యొక్క నోరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది ఒకవేళ అది మన యొక్క సొంత నోరే ఉండవచ్చు, అది ఇతరుల యొక్క నోరుగా కూడా ఉండవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ప్రకటన గ్రంథములో మనము యోహాను యొక్క దర్శనముని గురించి చెప్పినప్పుడు అక్కడ మనుష్య కుమారునికి పోలిన వారి యొక్క నోటిలో నుండి రెంటంచులు గల వాడి అయిన ఖడ్గము అది బయలుదేరి వచ్చి ఉన్నదని చదువుతున్నాం. చదవండి 16వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. And he had in his right hand 7 stars, and out of his mouth went a sharp 2-edged sword, and his countenance was as the sun shineth in his strength. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెంటంచులు గల వాడి అయిన ఖడ్గము అది నోటిలో నుండి బయలుదేరి వచ్చి ఉన్నదని రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ రెంటంచులు గల వాడి అయిన ఖడ్గము మనుష్య కుమారుడి యొక్క నోటిలో నుండి బయలుదేరి వచ్చి ఉన్నదంటే ఆ వాక్యములు, ఆ మాటలు తన్నును న్యాయం తీర్చుచున్నది, తాను ఎవరికి చెప్పుచున్నారో వారిని న్యాయం తీర్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనిషి యొక్క మాటలు అవి ఆయుధములు వంటిది. అది మన యొక్క జీవితంలో మనకు విరోధముగా రూపించబడుచున్న ఆయుధముగానే అది మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనం మాట్లాడుచున్నప్పుడు మిక్కిలి జాగ్రత్తగా మనం మాట్లాడవలను. ఏ మాటలతో మాట్లాడుచున్నామో అదే మాటలు మనల్ని కూడా న్యాయం తీర్చుచున్నది. ఏ మాటలని మాట్లాడుచున్నామో అదే మాటలు ఇతరులని కూడా అది న్యాయం తీర్చుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయుధములని చెప్పినట్లయితే న్యాయం తీర్చుచున్న మాటలు అని దీనిని ఈ వాక్యములని బట్టి చెప్పొచ్చు. రెండవదిగా ఆయుధములు, నీకు విరోధముగా రూపించబడుచున్న ఆయుధములు అని చెప్పినట్లయితే మనల్ని న్యాయం తీర్చుచున్న మాటలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు చాలామంది ఈ విషయముని మనము దానిని ఫేస్ చేస్తున్నాం. చాలామంది వచ్చి ఇటువంటి ఆయుధముని ఫేస్ చేస్తున్నాం. ఇతరులు మనల్ని న్యాయం తీర్చుచున్న ఆయుధం. అప్పుడు మనం ఎలా అనుకుంటాం, మీరు ఎవరు నన్ను న్యాయం తీర్చడానికి? అలా అయితే తప్పించుకుంటామా ఆయుధము నుంచి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధము నుండి కూడా తప్పించుటకు ఒక మార్గం ఏమిటంటే మనల్ని ఇతరులు న్యాయం తీర్చి ఆ ఆయుధములతో వచ్చినప్పుడు మౌనముగా ఉండటమే ఆయుధముని జయించుటకు ఒకే ఒక మార్గం. వేరే మార్గమే లేదు. నన్ను న్యాయం తీర్చుటకు మీరు ఎవరు? లేకపోతే నా మీద నేరారోపణ చేయుటకు మీరు ఎవరు? మనము ఇతరులు మనల్ని న్యాయం తీర్చుచున్నప్పుడు మన జీవితంలో వారిని మనం న్యాయం తీర్చుటకు వెళ్ళినట్లయితే ఆయుధము ద్వారా మనము చంపబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చదివినప్పుడు ఇతరులని నేరారోపణ చేయుచున్న నీవే ఆ కార్యములు చేయుచున్నావు గనక జాగ్రత్తగా ఉండవని చెప్పవచ్చున్నది. చదవండి 2వ అధ్యాయము 1వ వాక్యము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని
తీర్పు తీర్చుకొనుచున్నావు. Therefore, thou art inexcusable, O man, whosoever thou art that judgest, for wherein thou judgest another, thou condemnest thyself, for thou that judgest doest the same things. ఇతరులని ఏ విషయంలో నేరారోపణ చేయుచున్నావో, ఏ విషయంలో న్యాయరూపణ చేయుచున్నావో, ఆ విషయంలో నీకు నీవే నిన్ను నేరస్తుడు అని నీవే తీర్పు తీర్చుకొనుచున్నావు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా వ్యభిచారములో పట్టబడిన స్త్రీని అందరూ వారు ఆ స్త్రీ వ్యభిచారము చేసి ఉన్నది, ఆ స్త్రీ పాపము చేసి ఉన్నదని చెప్పి అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి నేరమోపి న్యాయం తీర్చవాలని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఉన్నారు. అప్పుడు యేసుప్రభు చెప్పిన కార్యము, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఈ స్త్రీని న్యాయం తీర్చవచ్చు అని చెప్పినారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాకు ఆ వాక్యంలో ఒక డౌట్ వచ్చింది. యేసుప్రభు ఆ స్త్రీని వీరందరూ నేరం మోపుచున్నప్పుడు కింద కూర్చొని నేల మీద ఏదో రాయిచున్నారు. ఏమని రాస్తున్నారు, ఏమని రాసి ఉంటారు అని నాకు అనిపించింది. అప్పుడు వారు మీలో పాపము లేనివాడు ఎవరైనా రాయితో కొట్టి చంపవచ్చు అని చెప్పినప్పుడు వారు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అని ఆలోచించి చూస్తే ఒకవేళ యేసు ప్రభు వారి యొక్క పాపములని నేల మీద రాసి ఉండొచ్చు. ఆ స్త్రీ యొక్క పాపముని వారు నేరారోపణ చేయించున్నారు. అదే జరిగిందని నేను చెప్పలేను, కానీ నా యొక్క తలంపుని బట్టి నేల మీద రాసినది వారి యొక్క పాపములని రాసి ఉంటారు. అందుకే వారు దాన్ని చూసి వెళ్ళిపోయి ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడైతే మనం ఇతరులని నేరం ఒప్పుచున్నామో, మన జీవితంలో ఈ ఆయుధము మన దగ్గర ఉన్న దేవుడు ఆయుధముని వర్ధిల్ల చేయరు. ఆయుధము వర్ధిల్లదు. ఇతరులని తీర్పు తీర్చుచున్న ఆయుధము అది ఎంత మాత్రమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకంటే ఈ ఆయుధము కూడా కొత్తగా సృష్టిస్తారు. ఈ ఇతరుల మీద నేరారోపణ చేసి ఇతరుల మీద న్యాయం తీర్చుచున్న ఆయుధం వచ్చి పాత ఆయుధం కాదు, అది కొత్తగా సృష్టిస్తారు. కొత్తగా వారికి వారే అన్నీ వారి ఊహల్లో వారు ఊహించుకొనిచున్న ఏ విధముగా ఊహించుకుంటారో ఆ విధముగా సృష్టిస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది రూపొందించబడుచున్న ఆయుధములు. ఈ ఆయుధములు వచ్చి పాతవి కాదు, ఇది రూపొందించబడుచున్న ఆయుధములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఊహలోనే లేని కార్యం మన మీదకి వచ్చింది. మన యొక్క ఊహలోనే లేని కార్యముని గురించి వారు ఇతరులు మనల్ని న్యాయం తీర్చినప్పుడు తప్పించుకొనవలనంటే, అది వర్ధిల్లకుండా ఉండాలంటే మౌనముగా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొద్ద పరిసయ్యులు శిష్యుల గురించి నేరమోపి ఉన్నారు. శిష్యులు ఏమీ మాట్లాడలేదు, కానీ యేసుప్రభు ఆ పరిసయ్యులు చెప్పిన నేరమని అంగీకరించలేదు. వారినే వారి యొక్క జీవితముని గురించి మరలా చెప్పుచున్నారు, వారిలో ఉన్న పాపముని గురించి. మార్తా మరియాని గురించి ఫిర్యాదు చేస్తే మరియాలో ఉన్న దోషముని గురించి యేసుప్రభు చెప్పుచున్నారు. ఎక్కడ కూడా నేరారోపణ చేసి న్యాయం తీర్చకు వచ్చిన వారి యొక్క మాటని బట్టి దేవుడు ఎక్కడనూ న్యాయం తీర్చలేదు. ఏ వాక్యంలో కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి న్యాయం తీర్చండి అని వచ్చినప్పుడు వారి మాటని బట్టి న్యాయం తీర్చలేదు. అందుకని వారిలో పాపము లేదని కాదు, వారిలో పాపం ఉండినను న్యాయం తీర్చుటకు వచ్చిన వారిని న్యాయం తీర్చుచున్నారే తప్ప న్యాయం తీర్చబడుచున్న వారిని ఆయన న్యాయం తీర్చడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎటువంటి విధముగా ఎన్ని రకములుగా నేరారోపణ చేయవలనని న్యాయం తీర్చవలనని మన యొక్క జీవితమునకు విరోధముగా ఎన్ని కార్యములని వారు చేసినను అది మన యొక్క జీవితంలో పలువితములుగా దానిని దేవుడు తొలగించుచున్నారు.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 34వ వాక్యముని చదవండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. Think not that I am come to send peace on earth. I came not to send peace but a sword. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఖడ్గము, యేసు ప్రభు ఖడ్గముని దేనితో పోల్చి ఉన్నారంటే అసమాధానముతో పోల్చి ఉన్నారు. విడిపోయి సమాధానము లేకుండా తమ జీవితంలో అసమాధానముతో, సమాధానమే లేని జీవితమనే ఈ ఖడ్గముతో పోల్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది కూడా రూపొందించబడుచున్న ఆయుధములు. నీకు విరోధమైన ఆయుధములలో ఏ ఆయుధమును నీకు విరోధముగా వర్ధిల్లదు అని చెప్పిన విధముగా మన జీవితంలో సమాధానము లేకుండా చేయుటకు మన జీవితమునకు విరోధమైన కొన్ని ఆయుధములు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానమే లేకుండా చేయుచున్న ఆయుధములు అదే ఖడ్గము. నేను సమాధానముని కాదు, ఖడ్గమునే నేను కలుగ చేయుదును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా ఇక్కడ దేవుని యొక్క జనులకును తమ యందు ఒకే ఇంటి వారు, ఇక్కడ కూడా చూసినట్లయితే యేసు ప్రభు చెప్పినప్పుడు అన్య జనులకును దేవుని యొక్క జనులకు ఉన్న అసమాధానం కాదు, ఒకే ఇంటిలో ఉన్న వారి యొక్క అసమాధానమే. ఆ మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒకే ఇంటిలో ఉన్న వారికి అసమాధానమని కలుగజేస్తానని చెప్పుచున్నారు. చదవండి కింద ఉన్న వాక్యములు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. For I am come to set a man at variance against his father, and the daughter against her mother, and the daughter-in-law against her mother-in-law, and a man's foes shall be there of his own household. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఒకే ఇంటి వారు, ఒక ఇంటిలో ఉన్న మనుషుడు ఆ ఇంటి వారే తనకు శత్రువులుగా మారుదురు. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఆయుధమని చెప్పిన వెంటనే ఎక్కడో వేరే ఊరు నుంచో, లేకపోతే వేరే ప్రాంతము నుంచో, వేరే సంఘము నుండి ఎక్కడో వచ్చి మనకు అసమాధానమని కలిగిస్తారని అనుకోదు. అసమాధానం వచ్చి ఒకే ఇంటిలో ఉన్నవారి ద్వారానే కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానము లేకుండా చేయుచున్నది ఒక ఆయుధము, అసమాధానం. ఒకే ఇంటి వారు తండ్రికి కుమారుడుకును, కోడళ్ళకు అత్తకును, ఒకే ఇంటిలో ఉన్న తల్లికి కుమార్తెకును, సహోదరుడు సహోదరుడుకును, ఒకే ఇంటిలో ఉన్నవారికే విరోధము కలుగ చేయుచున్న కార్యమే ఆ ఖడ్గము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు విరోధముగా రూపొందించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ వారు మనతో అసమాధానముగా ఉండవలనని మన ఇంటి వారే దేవుని యొక్క కార్యములలో మనకు విరోధముగా లేచి అసమాధానముతో ఉండవలనని ప్రయత్నించినను మనము మన యొక్క సమాధానమని మనం పోగొట్టుకొను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ ఆయుధమును వర్ధిల్లదని చెప్పినట్లయితే ఆ సమాధానముని దేవునితో మనము కాపాడుకొనటము ద్వారా మన యొక్క జీవితంలో వారే మనతో సమాధానపడుచున్న వారుగా మారుచున్నారు. ఇదే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 15వ వాక్యమని చదివినట్లయితే వారే తిరిగి మన యొక్క పక్షమున వచ్చుదురు అని రాయబడి ఉన్నది. 13వ వాక్యము నుండి చదవండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను
వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. చాలు. And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. In righteousness shall thou be established. Thou shalt be far from oppression, for thou shalt not fear, and from terror, for it shall not come near thee. Behold, they shall surely gather together, but not by me. Whosoever shall gather together against thee shall fall for thy sake. 13వ వాక్యముని తెలుగులో మరలా చదవండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇంగ్లీష్లో. And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో చూసినట్లయితే నీ పిల్లలకు గొప్ప సమాధానము కలుగును. గ్రేట్ పీస్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సమాధానమని ఆయన కలుగచేయుచున్న దేవుడై ఉన్నారు కాబట్టి మనకు విరోధముగా ఈ అసమాధానం వచ్చి ఎలా అంటే సత్యమునకు విరోధముగా మనకు విరోధముగా పోరాడుతూ ఉంటారు. మన ఇంటి వారే మన విశ్వాసములో నిలబడాలని అనుకున్నప్పుడు వారు మనకు విరోధముగా అవిశ్వాసమని వారు చూపిస్తారు. ఒకే ఇంటిలో విశ్వాసముతో నిలబడాలి, మరణమే వచ్చినను పర్వాలేదు, దేవుని కొరకు నేను నిలబడాలని అనుకునిచున్న వారు ఉంటారు. అదే ఇంటిలో నువ్వు ఉండవద్దు, విశ్వాసములో ఉండవద్దు, నీవు విశ్వాసములో నిలబడవద్దని శత్రులుగా మారుచున్న వారు కూడా ఉంటారు. ఒకే ఇంటిలో సత్యము కొరకు నిలబడాలి, సత్యములో ఈ లోకమునకు నేను దూరముగా ఉండాలి, లోకముతో నేను కలవను, లోకమునకు దూరముగా ఉంటానని ఉండేవారు ఉంటారు. అదే ఇంటిలో లోక ఆచారములని బట్టి జీవించాలని చెప్పేవారు ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకే ఇంటిలోనే ఈ అసమాధానములు, ఈ వ్యత్యాసములు, ఈ విడిపోతున్న కార్యములు జరుగుతున్నది. కానీ దేవుడు చెప్పుచున్నారు, నీ పిల్లలు దేవుని ద్వారా బోధింపబడుదురు, వారి యొక్క సమాధానము గొప్పదై ఉండునని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎలా ఈ అసమాధానము నుండి తప్పించగలుగుతున్నామంటే ఇటువంటి సందర్భములో మనము దేవుని యొక్క ఆలోచనలని పొందినప్పుడు మనం అసమాధానము నుండి తప్పించగలుగుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు విరోధముగా రూపొందించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. దానిని బట్టి సమాధానముగా జీవించిన నిమిత్తము దేవుని ద్వారా మనం బోధించబడాలి. సమాధానముగా జీవించే నిమిత్తము దేవుని ద్వారా బోధించబడటం అని చెప్పినట్లయితే సమాధానముగా జీవించడానికి దేవుడు ఏమని బోధిస్తారు? మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురు, బోధింపబడుదురు. ఏమని బోధిస్తారు దేవుడు? సమాధానముగా ఉండటానికి మనకు దేవుడు ఆలోచన ఇవ్వాలనుకోండి, ఏమని ఆలోచన ఇస్తారు? సాత్వికముగా ఉండము, ఊరుకుండము, మౌనముగా ఉండము. దేవుడు నీ పక్షమున క్రియ చేస్తారు, వారే నీ పక్షమున తిరిగి వస్తారు, వారే నీ కార్యములో తిరిగి వస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక సేవకుడు, ఒక సహోదరుడు నాకు తెలుసు. ఆ సహోదరుడు వచ్చి తాను సేవకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నవారు కూడా విశ్వాసులే, కానీ కొత్తవారు, అంత తెలియదు వారికి. అప్పుడు ఆ చనిపోయిన భూస్థాపన ఆరాధనకి పిలిస్తే ఈ బ్రదర్ వెళ్ళకుండా నేను ప్రతిష్టగానే ఉంటాను, నేను తిరిగి ఇంటికి మాత్రం రాను అని చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. ఆ ఇంట్లో వాళ్ళంతా గొడవ చేసి పలు రకములుగా మాట్లాడారు. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత వారు ఈ విశ్వాసంలో ఎదిగి వారు వాక్యములు అన్నిటినీ తెలుసుకున్న తర్వాత అప్పుడు వారే ఆ బ్రదర్ని వారి దగ్గరికి వచ్చి మీరు చేసింది కరెక్ట్, క్షమించండి అని చెప్పి వారే వచ్చి సమాధానపడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో
ఎప్పుడైతే మనము క్రీస్తు నిమిత్తము మౌనముగా సత్యము కొరకు నిలబడుచు మౌనముగా మనమున్నప్పుడు నిశ్చయముగా దేవుడు వారినే మన యొక్క పక్షమును తీసుకుని వచ్చుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరు ఈ విషయంలో విశ్వాసము నుండి తొలగిపోవచ్చున్నారు. కొందరు తమ యొక్క జీవితంలో మా పిల్లలు నాతో మాట్లాడటం లేదు, మా పిల్లలు మాతో రావటం లేదు అని చెప్పి విశ్వాసము నుండి సత్యము నుండి తొలగిపోవచ్చున్నారు. కానీ సమాధానం ఏ విధముగా జరుగుతున్నదంటే తిరిగి వారిని దేవుడే మన యొద్దకు రప్పించుచున్నారు. ఆ సమాధానము దేవుని ద్వారా బోధింపబడుచున్నప్పుడు జరుగుతున్నది. ఒకటి, మనకు దేవుడు బోధించుచున్నప్పుడు ఊరుకుండి నీవు ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉండమని మనకు బోధించుచున్నారు. అదే దేవుడు వారుకును ఆ సత్యమని బోధించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు, ఏ ఆయుధమును అది వర్ధిల్లదని దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధముని ఆయన నశింపచేయుటకు పలువితములుగా ముందే ఆయన నిర్ణయించి ఉన్నారు. ఈ మూడవదిగా మనము ధ్యానించిన ఆయుధము అది మనుషుల యొక్క ఈ ఖడ్గమని చెప్పినట్లయితే అసమాధానమును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాలుగవదిగా సామెతలు 25వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. 18వ వాక్యముని చదవండి. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. And a man that beareth false witness against his neighbor is a maul, and a sword and a sharp arrow. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబద్ధ సాక్ష్యములు, తన యొక్క పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములని పలుకుచున్నవాడు అంబులు వంటి వాడు, తాను వాడిగల అంబులు వంటి వాడై ఉన్నాడని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో తర్వాత మనకు విరోధముగా పోరాడుచున్న కార్యము మనకు విరోధమైన వారి పక్షమున అబద్ధ సాక్ష్యమని పలుకుటకు నిలబడుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక స్థలంలో ఇలా ఒక కార్యం జరిగింది. ఒక బ్రదర్, ఆ బ్రదర్ ఇప్పుడు చనిపోయారు. ఆ బ్రదర్ పేరు చెప్పవచ్చు, ముత్తురాజు అనే ఒక బ్రదర్. ఆయన జీవితంలో జరిగిన కార్యం నాకు చెప్పి ఉన్నాడు. ఆ సంఘంలో తాను ఎవరినో గద్దించి ఉన్నారంట. ఎవరినో ఏదో కార్యంలో గద్దించినప్పుడు వారు దానిని అంగీకరించకుండా, వారు దాన్ని అంగీకరించలేదు. వారు ఈయన గద్దింపుని అంగీకరించకుండా తిరగబడి ఉన్నారు. అప్పుడు వారు సృష్టించిన కార్యం ఏమిటంటే, ఒక కళ్ళు కనబడని ఒక స్త్రీ, కళ్ళు కనబడదు ఆమెకి 2 పిల్లలు. ఆమెతో చెప్పి, ఆమెకు అంత మైండ్ కూడా సరిగా పనిచేయదు, సరిగా అంత మతి స్థిమితము లేదు. ఆమెకు చెప్పి, ఈ బ్రదరు మీ ఇంటికి వచ్చాడు, ఎవరు లేనప్పుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పు, పాస్టర్కి చెప్పు, పాస్టర్ గారికి చెప్పి ఇలా చెప్పు అని ఆమెకు నేర్పించి చెప్పించారంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబద్ధ సాక్ష్యములు మన జీవితంలో కూడా ఇటువంటి ఆయుధములు పోరాడుతున్నది. మనకు విరోధముగా లేచుచున్న ఆయుధములు. ఎవరైనా వచ్చి మనల్ని నేరమోపుచున్న వాడు ఉంటారు, దానికి సాక్షిగా మనల్ని అబద్ధముగా మన మీద నేరారోపణ చేయించిన వారు ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదొక ఆయుధం. ఇది సామెతల్లో సొలొమోను చెప్పుచున్నాడు, అబద్ధ సాక్ష్యముని పలుకుచున్నవాడు వాడిగల అంబుల వంటి వాడు, తాను ఒక ఆయుధము వంటి వాడు. ఈ ఆయుధములో నుండి తప్పించుకొనవలనంటే దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు వచ్చి అబద్ధ సాక్ష్యం పలికేవారు వచ్చి డైరెక్ట్గా చెప్పరు, మన లేనప్పుడు చెప్తారు. మన లేనప్పుడే రహస్యంగా వెళ్ళి వారిని తీసుకెళ్ళి సాక్షి తీసుకెళ్ళి
అబద్ధ సాక్ష్యమని పలుకుటకు తీసుకుని వెళ్తారు. యేసుప్రభు యొక్క జీవితంలో కూడా ఇద్దరు అబద్ధ సాక్షుల్ని వారే సిద్ధపరిచారు. యేసుప్రభుని నేరమోపుటకు ఏ కారణము దొరకలేదు. యేసుప్రభుని చంపవలనని కోరుకున్నప్పుడు సరైన కారణము దొరకలేదు కాబట్టి ఇద్దరు అబద్ధ సాక్షులని వారే ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు ముందే చెప్పిన కార్యము, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమునందు మీ ప్రతిఫలము అధికమగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ఆయుధము నుండి మన మీద అబద్ధ సాక్ష్యములని పలుకుచున్న ఆ ఆయుధము నుండి మనము తప్పించగలవాలంటే సంతోషముగా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతికరించుకోవడానికి వెళ్ళకూడదు. మనల్ని కొన్ని సందర్భముల్లో ఈ అబద్ధ సాక్షుల ద్వారా మనల్ని విచారించకుండా కూడా పోవచ్చు. మనల్ని విచారించకుండా మన యొక్క జీవితంలో కొన్ని కార్యములని మనకు చేయొచ్చు. నీతికరించుకొనుటకు వెళ్ళకుండా సంతోషముగా దేవుని కొరకు సంతోషముగా ఆ కార్యముని సహించినప్పుడు ఆ ఆయుధముని ఆయన తొలగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబద్ధముగా మన యొక్క జీవితంలో సాక్షి చెప్పుచున్నప్పుడు ఆ ఆయుధముని మన యొక్క జీవితం నుండి పూర్తిగా దానిని తీసివేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథములో కూడా ఈ కార్యముని చదువుతున్నాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యంని చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతియనగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. Therefore, thus saith the Lord God of hosts, O my people that dwellest in Zion, be not afraid of the Assyrian. He shall smite thee with a rod, and shall lift up his staff against thee, after the manner of Egypt. For yet a very while, and the indignation shall cease, and mine anger in their destruction. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అష్షూరు అతడు ఆయుధముల వంటి వాడు. ఈ అష్షూరు యొక్క క్రియ ఏమిటంటే దూషణమైన మాటలు. అష్షూరు పలువిధములైన దూషణమైన మాటలతో జనులని నిందించి వారి మీద పలువిధములుగా దూషణలని పుట్టించుచున్నవాడు. దీనికి ఆధారముగా 2వ రాజుల్లో 18వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అష్షూరు వచ్చి వారిని అసహ్యముగా దూషణముగా హిజ్కియా రాజు మీద అబద్ధముగా అనేక నేరములని మోపుచున్నాడు. హిజ్కియా రాజుని నమ్మవద్దు, అతడు మీకు ఈ విధముగా చేసిన వాడు అని 2వ రాజులు 18వ అధ్యాయంలో హిజ్కియా రాజు మీద నేరం మోపుచున్నాడు. 2వ రాజులు 18వ అధ్యాయము 30వ వాక్యము నుండి చదవండి. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. Neither let Hezekiah make you trust in the Lord, saying, the Lord will surely deliver us, and this city shall not be delivered into the hand of the king Assyria. 31, 32 కూడా చదవండి. హిజ్కియా చెప్పిన మాట అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల 22వ వాక్యంని చదవండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పదరేమో సరే. యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టినో ఆయనే గదా యెహోవా.
But if ye say unto me, we trust in the Lord our God, is not that he whose high places and whose altars Hezekiah had taken away, and had said to Judah and Jerusalem, ye shall worship before the altar in Jerusalem. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అశూరుని కూడా ఇటువంటి ఆయుధముల వంటి వాడని ఎందుకు చెప్పుచున్నారు? యెషయా గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని మరలా చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు, సీయోనులో నివసించున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అష్షూరుకు నువ్వు భయపడవద్దు. అష్షూరు తన యొక్క కర్రతో కొట్టి తన యొక్క దండముని నీ మీద ఎత్తినను భయపడవద్దు. దానినే రాజుల గ్రంథములో చదువుతున్నప్పుడు అష్షూరు రాజు చెప్పుచున్న మాట ఏమిటంటే, హిజ్కియా మీద అపాండముగా నేరం మోపుచున్నాడు. హిజ్కియా రాజు ఆ మేడలు వాటన్నిటినీ పడద్రోసి యెరూషలేములో మాత్రమే దేవునిని ఆరాధించాలని చెప్పి ఉన్నాడు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులకి అబద్ధముగా నేరం మోపి హిజ్కియా రాజు మీద అబద్ధమైన నేరములని మోపుచున్నవాడు ఈ అష్షూరు రాజు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హిజ్కియా రాజు మేలే చేసి ఉన్నాడు. హిజ్కియా రాజు ఏ కీడును చేయలేదు, మేలే చేసి ఉన్నాడు. కానీ దానిని నేరముగా చెప్పుచున్న నేరారోపణ చేయుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆయుధమునకు తప్పించుకొనుటకు హిజ్కియా రాజు చేసిన కార్యం ఏమిటంటే, దేవుని సన్నిధానమునకు వెళ్ళి ఉన్నాడు. అబద్ధముగా తన మీద వచ్చిన కార్యములని గురించి ఆ సందర్భములో తాను ఎంత మాత్రమును భయపడి సొమసిల్లిపోకుండా దేవుని సన్నిధానమునకు వెళ్ళి దేవుని యొద్ద ప్రార్థించి వేడుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయములో చదివిన ప్రకారముగానే నా కోపము ఇక చల్లారును అని చెప్పుచున్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో కూడా నా కోపము క్షణమాత్రమే అని చెప్పుచున్నారు. ఎందుకంటే ఆ ఆయుధములు ఇక మీదట అబద్ధముగా పలికిన ఆయుధములు ఎంత మాత్రమును వర్ధిల్లకుండా ఉండటకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా ఈ అబద్ధ సాక్షులని చెప్పినట్లయితే మన జీవితంలో క్షమించబడి ఉన్న పాపములని గురించి, ఒకవేళ మనం ఎప్పుడో మన జీవితంలో కొన్ని కొరతలు బలహీనతలు మనకి జీవితంలో వచ్చి ఉండొచ్చు, కానీ వాటిని గురించి మనం దేవుని యొద్ద పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి క్షమించబడి ఉంటాము. క్షమించబడి ఉన్న వాటిని మరలా ఒక వ్యక్తి ఆ కార్యముని గురించి నేరమోపినట్లయితే ఆ వ్యక్తి అబద్ధ సాక్ష్యమని అబద్ధముగా నేరమోపుచున్నవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది కూడా ఒక ఆయుధము. అపవాది యొక్క ఆయుధములో ఒక ఆయుధం ఇది. మన జీవితంలో క్షమించబడిన వాటిని గురించి మరలా మన యొక్క జీవితంలో నేరారోపణ చేయించిన ఒక ఆయుధం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో నిశ్చయముగా అటువంటి ఆయుధము మన యొక్క జీవితంలో వర్ధిల్లకుండా ఉండుటకు, మన యొక్క జీవితంలో వాటిని జయించుటకు మనము దేవుడు మనకు తోడుగా ఉండటకు సమర్పించాలి. అందరిని కూడా కన్నులు మూసుకున్నదాము. మనలో ఇంకనూ అనేక ఆయుధములు మన యొక్క జీవితంలో పోరాడుతున్నది. మనకు విరోధమైన ఈటయు, మనకు విరోధమైన ఖడ్గము, మనకు విరోధమైన అంబులు బాణములు, మనకు విరోధమైన దండములు, ఇవి మన యొక్క జీవితమునకు విరోధముగా పోరాడవచ్చు. మనకు విరోధమైన సవులు యొక్క ఇటువంటి అసూయ మనకు విరోధముగా పోరాడవచ్చు. మనకు విరోధముగా సమాధానముగా జీవించనివ్వకుండా ఉండుటకు సమాధానము లేని కొన్ని ఖడ్గము వంటి పోరాటములు మన యొక్క జీవితంలో రావచ్చు. సమాధానముని చెరిపివేయుచున్న ఖడ్గం మన యొక్క జీవితంలో పోరాడవచ్చు. కానీ మనము దేవునితో సమాధానముగా ఉన్నట్లయితే, దేవునితో ఉన్న సమాధానముని కాపాడుకున్నట్లయితే మనుషులు వారు మనతో సమాధానపడుచున్నారు. మనుషులతో సమాధాన పడాలంటే
దేవునితో ఉన్న సమాధానమని కాపాడుకోవాలి. దేవునితో ఉన్న సమాధానమని కాపాడుకుంటేనే మనుషులు వారే మన దగ్గరికి వచ్చి సమాధానపడుతున్నారు. మన జీవితంలో బాణములు వంటి అబద్ధ సాక్ష్యములు, అబద్ధముగా మన మీద నేరమోపుచున్న సాక్ష్యములు, బాణములు వంటి సాక్ష్యములు మనకు విరోధముగా వచ్చును. మన జీవితంలో ఆ అబద్ధ సాక్ష్యముల ద్వారా మనము కృంగిపోకుండా ధైర్యముగా, సంతోషముగా పరలోక రాజ్యమని ధ్యానించి ఆ అబద్ధ సాక్ష్యములు వచ్చినను సంతోషముగా మన ముందుకు సాగితే దానిలో నుండి మనము తప్పించగలగలం. ఎన్ని అబద్ధ సాక్ష్యములు పలికినను సంతోషముగా ఉంటే ఆయుధము వర్ధిల్లదు. ఆయుధం మనల్ని ఏమీ చేయలేవు. చివరిగా అషూరు ఒక ఆయుధము. అతడు నిందలు, అసహ్యమైన మాటలు, దూషణమైన మాటలతో నిందించుచున్నవాడు. మనల్ని గురించి ఇతరులకి పలు విధములుగా చెడు మాటలని చెప్పి మనల్ని హీనపరచుచున్నవాడు. అదొక ఆయుధము. అషూరు యొక్క ఆయుధమే అతడు పలు విధములుగా చెడుగా చెప్పి హీనపరచి ఇతరుల ముందు మనల్ని అవమానపరచుటయే ఈ అషూరు యొక్క ఆయుధము. హిజ్కియా రాజుని జనులందరి ముందు అసహ్యముగా మాట్లాడి అవమానపరచుచున్నాడు. జనులందరి ముందు హిజ్కియా రాజుని నమ్మవద్దు, అతడు నమ్మిన వారికి ఇటువంటి వాడు మంచివాడు కాదు, హిజ్కియా రాజు అతన్ని నమ్మినట్లయితే అబద్ధం ఆడుచున్నాడు, అతన్ని నమ్మవద్దంటాడు అషూరు రాజు. ఈరోజు మన యొక్క జీవితంలో మనల్ని గురించి అనేకుల దగ్గర మనల్ని చెడుగా, అనేకుల దగ్గర ప్రచారము చేసి దూషణముగా, హీనముగా మనల్ని మార్చునను మనం ఆయుధము నుండి తప్పించుకొనవలనంటే, అషూరు యొక్క దండాయుధము నుండి మనము తప్పించుకొనవలనంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానములో మనల్ని సమర్పించాలి. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు. ఆయన తన యొక్క సేవకుల యొక్క స్వాస్థ్యమని ఆయన నిశ్చయముగా అనుగ్రహించుచున్న దేవుడు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము తిరిగి వెళ్ళినప్పుడు ధైర్యముగా, ఇంతవరకు ఈ ఆయుధముల ద్వారా మనము గాయపరచబడి ఉన్నాం, ఈ ఆయుధములు మన యొక్క జీవితంలో మనల్ని సొమ్మసిల్లిపోవ చేసి ఉన్నది, ఈ ఆయుధములు మనల్ని బలహీనపరిచి ఉన్నది. మనము కూడా మన జీవితంలో ఆ ఆయుధములకు విరోధముగా మనము దేవుని యొక్క సర్వాంగ కవచములని ధరించుకొనదాము. అందరిని కన్నులు మూసుకొనదాము. ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారు మోకాల మీద నిలబడి, దేవుని సన్నిధానములో మోకాల మీద నిలబడగలిగిన వారు, నిలబడలేని వారు లేచి నిలబడండి. మోకాల మీద నిలబడగలిగిన వారు అందరూ కూడా మోకాల మీద నిలబడి, ప్రభా ఈ వాగ్దానము నాలో నెరవేర్చబడాలి, నీకు విరోధముగా రూపించబడుచున్న ఆయుధములని చెప్పి ఉన్నారు. ఈ ఆయుధముల గురించి నాకు తెలియదు, అవి క్రొత్తగా నా జీవితమునకు విరోధముగా పోరాడుచున్నది. మనుషుల యొక్క అసూయ నా జీవితమునకు విరోధముగా పోరాడుచున్నది. నాలో కూడా కొంచెం అసూయ పోరాడుచున్నది. క్రొత్తగా ఆ ఆయుధము నాతో పోరాడుచున్నది. ప్రభువా, ఈ ఆయుధము నుండి తప్పించుకొనుటకు, మేలు చేయుటకు కృప ఇవ్వండి అని అడగండి. దేవుడు మనకు అప్పుడు తోడుగా ఉంటారు. దావీదు ఆయుధము నుండి తప్పించుకొనవలనంటే సౌలుకు మేలు చేయాలి, అప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉంటారు. ఈరోజు మనకున్న దేవుడు తోడుగా ఉన్నారు. నిశ్చయముగా దేవుడు మనకు తోడుగా ఉండవలనంటే మేలు చేసి అసూయతో నిండిన వారు ఆయుధములని జయించేదము. ఖడ్గము మనకు విరోధముగా వచ్చినప్పుడు, అసమాధానములు క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము అసమాధానములు కలుగుచున్నప్పుడు దేవునితో సమాధానముగా ఉండుటకు తీర్మానించండి. దేవునితో ఉన్న సమాధానముని పోగొట్టుకొనవద్దు. తన సొంత వారితో, నా ఇంటి వారితో సమాధానముగా ఉండాలని దేవునితో ఉన్న సమాధానముని పోగొట్టుకొనవద్దు.
దేవునితో సమాధానముగా ఐక్యముగా ఉందము. ఆయనకు దూరముగా వెళ్ళవద్దు, ఆయనకు సమీపముగా ఉండి అప్పుడు దేవుడు మనకు సమీపస్తులుగా మార్చుచున్నారు. ఈరోజు నిశ్చయముగా దేవుడు మనలో క్రియ చేయుచున్నారు. అబద్ధ సాక్ష్యములు రానివ్వండి, మనకు విరోధమైన నేరారోపణలు, మనకు విరోధమైన నిందలు మనల్ని న్యాయం తీర్చటము జరగనివ్వండి. మన జీవితంలో ఎవరు మనల్ని న్యాయం తీర్చునను మనము ఆ రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వారిని న్యాయం తీర్చుచున్నది. మనం ఎంత మాత్రము కూడా చింతించవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. మౌనముగా ఉంటే చాలు, ఆయనే న్యాయం తీర్చుచున్నారు. మనల్ని నేరారోపణ చేయుచున్న వారిని మనమే న్యాయం తీర్చుచున్న పరిస్థితికి తీసుకుని వచ్చుచున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో వాగ్దానములో నమ్మకస్తుడుగా ఆయన మన మధ్యలో ఉన్నారు. నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమును వర్ధిల్లదని చెప్పుచున్నారు. వాగ్దానముని విశ్వసించి సమర్పించుకొనుదాము. ఆమేన్.